నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. నమస్తే, నేను మీ Q99 న్యూస్ శ్రీనివాస్. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలో ఈ మధ్య దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈరోజు విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తవలస మండలంలో ప్రగతి కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి ఎంకే బ్యాంగిల్ స్టోర్లో పట్టపగలే ఒక మహిళ వచ్చి అందులో ఉంటున్నటువంటి మహిళను గాయపరిచి ఆమె మెడలో తాడును తెంపే ప్రయత్నం చేసి ఆమెను ఒక బలమైనటువంటి సుత్తుతో గాయపరిచిన ఘటన ఇప్పుడు అందరికీ కూడా కొత్తవలసలో ఒక భయభ్రాంతులకు గురి చేసిందని మనకు పూర్తిగా సమాచారం అందుతుంది. సో ఏవైతే ఎంకే స్టోర్లో ఉన్నటువంటి ఆమెను ఈరోజు Q99 న్యూస్ ప్రత్యక్షంగా ఆమెను హాస్పిటల్లో కలిసే ప్రయత్నం చేసింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం. నా పేరు పుష్ప. నేను ప్రగతి కాలేజ్ ఆపోజిట్ ఫ్యాన్సీ స్టోరు గత 4 నెలలుగా నడుపుతున్నాను. గుర్తు తెలియని ఒక వ్యక్తి మొన్న ఒకసారి వచ్చింది 3 గంటల టైంలో. నిన్న కూడా 2:30 ఆ టైంలో వచ్చి షాప్లో ఉన్న వస్తువులన్నీ అవి చూపించు ఇవి చూపిస్తూ అంటూ మాట్లాడుతూ ప్రతి వస్తువుని చూపించమంది. నేను చూపించగా నన్ను ఏమొచ్చి ఒకసారిగా ఒక ప్లేస్లో ఒక బ్యాంగిల్స్ ఉంటాయి, అవి నేను కిందన కూర్చుంటే కానీ నాకు అందుబాటులో ఉండవు. ఆ గాజుల కోసం నేను ఇబ్బంది పడుతూ నా పైకి నించుంటూ తీస్తుంటే ఎందుకమ్మా ఇబ్బంది అంటూ మాట్లాడి కూర్చొని తీయు అన్నది. అప్పుడు నేను ఆ గాజులు తీయడానికి వెనక్కి తిరగ్గా నా నెత్తి మీద కొట్టి నా తాడుని లాగబోయింది. దాంతో నేను ఆవిడ్ని 2 చేతులతో నెట్టగా గట్టిగా అరుస్తూ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆ భయంతో ఆవిడ వెంటనే పరిగెత్తడం మొదలెట్టింది. కొత్తవలస రూట్ సైడ్ వచ్చిందండి. ఎంకే ఫ్యాన్సీ స్టోర్ ఉంది సార్. ఆవిడ సుత్తుతో కొట్టింది, నన్ను గట్టిగా కొట్టింది. నేను స్పృహలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకేం చేసేవారు.